Hello. Sorry. Breakthrough by SOT Malkajgiri and Bongir zone. Interstate gang transporting harsh oil. వీళ్ళు నర్సీపట్నం నుంచి వస్తూ అక్కడ నివాసిస్తున్న వాళ్ళు కంచి ఈ ఆయిల్ ఆష్ ఆయిల్ ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు భువనగిరి నగరం దగ్గర పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ఈసారి ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ ట్రైన్లో చేస్తున్నారు. భువనగిరిలో దిగి భువనగిరి చుట్టుపక్కల వాళ్ళకు ఉన్నటువంటి నెట్వర్క్లో అమ్మడానికి ట్రై చేస్తున్నప్పుడు మనం ఉన్నటువంటి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం పట్టుకున్నాం. వీళ్ళని పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఎవరెవరికి వాళ్ళు అమ్మడానికి ట్రై చేస్తున్నారు, వాళ్ళ ఎంటైర్ నెట్వర్క్ ఏంటిది అనేది మనము ఇన్వెస్టిగేషన్లో తీసుకొస్తాం. దీంట్లో ఇద్దరు అక్యూజ్ పెట్ల శేఖర్ అండ్ అన్మిరెడ్డి దుర్గారావు అనే వీళ్ళిద్దరు అక్యూజ్ మనం ఇప్పుడు అరెస్ట్ చేశాం. వీళ్ళు అనకాపల్లి డిస్ట్రిక్ట్ చెందిన వాళ్ళు, నర్సీపట్నం మండల్లో వీళ్ళు నివసిస్తున్నారు. ఇందులో శేఖర్ అనే అతను కెమికల్ బీఎస్సీలో కెమికల్ సబ్జెక్టు బీఎస్సీ చేశాడు. చేసిన తర్వాత అతను is just like that, not into any proper activity. So he came in touch with one Ganza Durga, అంటే అతని పేరు గాంధా దుర్గా. గంజాయి ఎక్కువగా అమ్మడం చేయడం కార్యక్రమాల్లో అతనికి గాంధా దుర్గా అనే నిక్నేమ్ వచ్చింది. అతనితో ఇంట్రాక్షన్ వచ్చి ఇక్కడ ఎట్లయినా సరే అతను గంజాయిని తీసుకొచ్చి ఇక్కడ అమ్మాలి, హైదరాబాద్లో కానీ లేకపోతే వేరే ప్రాంతాల్లో అమ్మాలని ప్లాన్ చేశాడు. దీనిలో భాగంగా హార్ష్ ఆయిల్ అనేది ఇంకా ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది ఎవరైతే కన్జ్యూమర్ ఉంటారో అనే ఉద్దేశంతో దాన్ని 40 to 50 kg ఆఫ్ హార్ష్ ఆయిల్ని బర్న్ చేసినప్పుడు ఒక స్పెసిఫిక్ టెంపరేచర్లో ఇది ఆయిల్ లాగా టర్న్ అయినప్పుడు ఒక 1 kg ఆయిల్ వస్తుంది. ఇట్లా 4 kgsతో ఒక 200 kg ఆఫ్ గాంజాను యూటిలైజ్ చేసి ఈ ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగింది. దీన్ని సిగరెట్ అందులో ముంచి కానీ లేకపోతే డైరెక్ట్గా డ్రాప్స్ తీసుకొని కానీ కన్జ్యూమ్ చేసి వాళ్ళు ఎవరైతే ఈ కన్జ్యూమర్స్ ఉంటారో ఈ దాన్ని పెడ్లర్స్ ఎంకరేజ్ చేస్తున్నారు. బికాజ్ ఇట్ గివ్స్ బిగ్గర్ కైండ్ ఆఫ్ దేర్ యాక్టివిటీకి ఫైనాన్షియల్ గెయిన్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి దీంట్లో ఉన్నారు. కానీ ఈ నెట్వర్క్ను బ్రేక్ చేయడానికి మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. దాని ప్రకారమైన వీళ్ళని పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ట్రాన్స్పోర్టేషన్ ఎన్ని మెథడ్స్ మార్చుతున్నా కానీ దాని తగ్గట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ రావడం. ఇంతకుముందు మీరు చూశారు వెహికల్స్లో మార్చడం, ఇన్సైడ్ రీడిజైన్ చేసి వెహికల్ యొక్క భాగాలను అందులో ఎక్కడ దాచిపెట్టి తీసుకొచ్చారు. ఇప్పుడు అది ట్రాన్స్పోర్ట్ చేస్తూ ట్రైన్లో వస్తూ దక్షిణ ఎక్స్ప్రెస్ లాంటి వేరే డిఫరెంట్ ట్రైన్స్ మారుస్తూ భువనగిరి దగ్గర దిగి వాళ్ళు అమ్మడానికి వెళ్తున్న టైంలో మన ఎస్ఓటి టీం భువనగిరి రూరల్ పోలీస్ కలిసి పట్టుకోవడం జరిగింది. దీంట్లో 4 kg ఇదితో పాటు వాళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్స్ ఇచ్చేసాం. దీని వర్త్ 80 lakh rupees దీని వాల్యూ ఉంటుంది. ఇది వీళ్ళు బేసికలీ ఈ బీఎస్సీ కెమికల్ చదివిన తర్వాత
అతను మామూలుగా ఫోకస్ లైఫ్ లేకుండా ఉండడం మూలంగా అతని యొక్క ఇంకొక మిత్రుడు అమ్మిరెడ్డి దుర్గారావు అనే చిన్నప్పుడు కలిసి చదువుకున్న తెలిసిన వ్యక్తి కాబట్టి చైల్డ్హుడ్ ఫ్రెండ్ కాబట్టి ఆయన డ్రైవర్ అనమాట అమ్మిరెడ్డి దుర్గారావు. సో అతని ద్వారా ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల అమ్మడం ఈజీ అవుతుంది. బికాజ్ లారీ డ్రైవర్ ఈ రంతో అమ్మాలని తీసుకురావడం జరిగింది. ఇక్కడ మనం అతన్ని పట్టుకోవడం మూలంగా ఒక మంచి బ్రేక్ త్రూ వచ్చింది. ఇప్పుడు మన బేసిక్ ఫోకస్ ఏంటంటే వీళ్ళిద్దరు పెడ్లర్స్ మనం సప్లై చేస్తున్నారు. గాంజా దుర్గాను కూడా మనం ఒకరిని పట్టుకోవాల్సింది. యూ విల్ సర్టన్లీ గెట్ దట్ ఫెల్ ఆల్సో బికాజ్ ఈజ్ ఇన్ టు క్రిమినల్ యాక్టివిటీ. విల్ టేక్ లోకల్ అక్కడ ఇన్ఫర్మేషన్ మా ఇన్ఫార్మేట్స్ను తో వర్క్ చేస్తాం. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే గల్లిబుల్ పీపుల్ని మేబీ ఎక్కువ మనీ కావాలని గ్రీడీ ఇంటెన్షన్ ఉన్నటువంటి యూత్ని కానీ పెద్దవాళ్ళని కానీ ఇందులో లాగి ఇటువంటి ఆయిల్ కానీ గాంజా కానీ సప్లై చేస్తాం. మీకు ఎక్కువ రేట్లో దీన్ని పేమెంట్ చేస్తామని చెప్పి వీళ్ళు అడగడం మూలంగా ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్లో తెలుసో తెలియకుండా వెళ్ళిపోయి క్రిమినల్గా మారుతున్నారు. కాబట్టి మీ ద్వారా మేము అప్పీల్ చేసే ఏంటంటే ప్రజలకి ఎట్టి బస్సులో కూడా ఈ నెట్లో పడకండి. మేబీ వన్స్ ఆర్ ట్వైస్ యూ మే గెట్ మనీ because initially you may not be knowing to our network system, but after that you will certainly caught. And even if you get into this activity once, the peddler will not leave you. So ఒకసారి వచ్చి చేసుకొని వెళ్ళిపోదాం అనేటువంటి యాక్టివిటీ కాదు ఇది. Once you got into the job, neither the peddler will leave you, the person who supplying the source will not leave you, nor the police also. So ఎవరైతే అటువంటి యాక్టివిటీ చేరారో విషయ సర్కిల్ వెళ్ళిపోతారు. కాబట్టి ఇటువంటి దాంట్లో వెళ్ళొద్దని మేము మీ ద్వారా అప్పీల్ చేస్తున్నాం. ఇట్స్ ఎ గుడ్ సీజర్. ఇటువంటి చాలా లాస్ట్ టైం మనం 5 kgs సీజ్ చేసాం. ఇది 4 kgs అంటే ఇట్స్ గుడ్ సీజర్. దీనికోసం నేను డిసిపి ఎస్ఓటి రమణారెడ్డి గారిని, దాని తర్వాత అడిషనల్ డిసిపి ఎస్ఓటి తో పాటు ఆయన టీంను మొత్తము నరసింహారెడ్డి, అంజయ్య ఏసీపీ ఎస్ఓటి, తర్వాత చంద్రశేఖర్ రెడ్డి ఇన్స్పెక్టర్, పి వాసుదేవ్ ఎస్ఐ, దెన్ భువనగిరి రూరల్ ఇన్స్పెక్టర్ చంద్రబాబు, వీళ్ళందరినీ కూడా అప్రిషియేట్ చేయడం జరుగుతుంది. మిగిలిన అదర్ ఎంటైర్ టీమ్ ఆఫ్ ఎస్ఓటి సంతోష్ కుమార్ ఇన్స్పెక్టర్ భువనగిరి కూడా వీళ్ళు చేయడం జరిగింది. వీళ్ళందరినీ మేము అప్రిషియేట్ చేస్తున్నాం దీంట్లో.